ఈ నెల 14, 15 తారీఖుల్లో విశాఖపట్నం జరిగినటువంటి సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓర్వలేకపోతున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ యొక్క పాజిటివ్ స్పందనను పక్కదారి పట్టించడానికి కోసం నానా రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వ లేకుండా అనేక రకాలుగా తన వైకాపా పార్టీ నాయకుల ద్వారా, తన ఫేక్ మీడియా సంస్థల ద్వారా కూడా విపరీతమైన దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలను కంటిన్యూ చేస్తూ పోతున్నారు. ఇటీవల మనం చూసాం, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతున్న సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చారు. సమ్మిట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేశాయో స్పష్టంగా చెబుతూ ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పనిచేయాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మరి ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అనేక మంది వైకాపా ఫేక్ నాయకులు, ఫేక్ సాక్షి, పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఆయన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిందంటే తప్పేముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్రం రాష్ట్రం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల పైగా రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినంత చేసి దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కార్మిక సోదరులు కూడా ప్రజాధనం కాపాడడం కోసం బాధ్యతగా పనిచేయమని చెప్పారు. ఇందులో ఏం తప్పని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని కూడా వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఒప్పందాలు జరిగాయి. దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో ఆ సంస్థలపైన కూడా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అందులో తాజాగా వోల్ట్ సన్ ల్యాబ్స్ సంస్థ పైన అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వోల్ట్ సన్ ల్యాబ్స్ విషయంలో వాస్తవాలు ఏమిటంటే, ఈ సంస్థ ఏదో అల్లాటప్ప సంస్థ కాదు. వాళ్ళు చెప్పినట్లుగా 37 ఎకరాల భూముల కోసం స్థాపించినటువంటి ఉత్పత్తి సంస్థ కాదు. మీలాంటి డొల్ల కంపెనీలు కావు. ప్రపంచవ్యాప్తంగా రవి జైపురియా నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఆర్జే కార్ప్ గ్రూప్నకు మంచి పేరుంది. సుమారుగా 90,000 కోట్ల పైబడినటువంటి ఆర్జే కార్ప్ గ్రూప్ సంస్థకు వివిధ రంగాలలో ప్రావీణ్యత ఉంది, అనుభవం ఉంది. ఆయా రంగాలలో అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థగా వెలుపొందుతుంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, విద్య, ఆరోగ్యం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, పెప్సికో బాట్లింగ్ భాగస్వామిగా కేఎఫ్సి, పిజ్జా హట్, కాస్టా కాఫీ వంటి ప్రధాన QSR బ్రాండ్లకు ఫ్రాంచైజ్ రూపంలో నడిపేటువంటి సంస్థగా ఆర్జే గ్రూప్ నాకు పాపులారిటీ సంపాదించుకుంది. అదేవిధంగా వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అనేది కూడా ఆర్జే కార్ప్ గ్రూప్ యొక్క ఒక ప్రధాన సంస్థ. దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థ కూడా
ఈ ఆర్జే గ్రూప్ సంస్థలే. అటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఓల్సన్ ల్యాబ్స్ పైన మరి కూటమి ప్రభుత్వం ఏదో వాళ్ళకు ఉత్తుత్తిగా పెట్టుబడులు పెట్టకపోయినా కూడా ఏదో చేసేస్తుంది, రాయితీలు ఇచ్చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడాన్ని మంచి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచి పేరున్నటువంటి సంస్థలకు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంటే అర్థం పట్టం లేని ఆరోపణలు చేస్తూ రాష్ట్రానికి మేలు జరగకుండా, కంపెనీలు రాకుండా, సంపద సృష్టించబడకుండా, ఉద్యోగాలు రానియకుండా చేయడం కోసం పబ్లిక్ను భయభ్రాంతులు చేస్తూ అదేవిధంగా పెట్టుబడిదారులను భయభ్రాంతులు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి కుటీర రాజకీయాలు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో చూసాం మనం, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి అదేవిధంగా హడ్కో నుంచి నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి వైకాపా నాయకుల ద్వారా తప్పుడు మెయిల్ ఐడీలు పెట్టి తప్పుడు మెయిల్స్ పంపించి మరి నిధులు రాకుండా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేయడానికి కాంట్రాక్టులు పనిచేస్తుంటే వాళ్ళని కూడా రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరిమి కొడతాం, ఇక్కడ పనులు చేస్తే తరిమి కొడతామని చెప్పి కూడా ప్రత్యక్షంగా బెదిరింపులు చేసే స్థాయికి దిగజారిపోయారు వైకాపా నాయకులు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క అలుపెరగని కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా పెట్టుబడులు రాకుండా చేయడం కోసం వైకాపా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేక రకమైన కుట్రలు కుతంత్రాలు పంతానే ఉంది. ఎన్ని చేస్తుంటే కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ భాగస్వామ్య సదస్సు కూడా సూపర్ హిట్ అయింది. ఇదే వైకాపాకు చెప్పపెట్టడం తెలియజేసుకుంటూ దయచేసి మిమ్మల్ని ఓడించారని చెప్పి రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే పరిస్థితిలో మీరు కొనసాగితే, ఇదే విధానంలో కొనసాగితే ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీకి పుట్టగతులు ఉండవు, మీ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.